ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు శాసనసభ్యులు పులివర్తి నాని. 100 రోజుల్లో సాధ్యమైనన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. నియోజకవర్గంలో గంజాయి ముఠాను అరికట్టామని, రహదారుల మరమ్మతులు చేశామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. 100 రోజుల ప్రభుత్వ పాలన ఏదైతే కూటమి అధికారంలోకి రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ప్రజలు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు. దీంతోపాటు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని భావించారు. కానీ ఇప్పటికీ కొన్ని అమలయ్యాయి, మరికొన్ని ఉన్నాయి. కాకపోతే స్థానికంగా గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 100 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు అన్న అంశం మీద మనతో మాట్లాడడానికి చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 100 రోజుల పాలన, 100 రోజులు అంటే చాలా తక్కువ సమయం, కానీ ఎలాంటి కార్యక్రమాలు అమలు చేశారు? 100 రోజుల పాలనలో చంద్రగిరికి నియోజకవర్గంలో మెయిన్ రోడ్స్ ఉంది. అంటే తిరుపతి నుంచి ఆర్సీపురం మండలం అంటే రామాపురం పైన అనుప్పలికి పోయే రోడ్డు, లేదా రామాపురం నుంచి వెదురుకుప్పం పోయే రోడ్డు, పచ్చికాపురం పోయే రోడ్డు ఉండింది. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఆ ప్రభుత్వంలో పర్సంటేజ్ల కోసం పెండింగ్ పడితే వచ్చిన వెంటనే మాట్లాడి అదేయటం జరిగింది. దాని తర్వాత నేండ్రగుంట దామల చెరువు రోడ్డు, దామల చెరువు మన కొమ్మిరెడ్డి గాలిపల్లి రోడ్డు కూడా ప్రజెంట్ జరుగుతూ ఉంది. చంద్రగిరి నుంచి మంగాపురం వరకు రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇన్నర్గా ఉన్న రోడ్లకి ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత పాలకులు సొంత పంచాయతీ, ఆయన సొంత ఊరు అయినటువంటి తుమ్మలగుంటకు కూడా అండర్ డ్రైనేజ్ పెట్టి, ఆ అండర్ డ్రైనేజ్ ఆ రోజు అయితే 7,60,00,000 7,90,00,000 ఉంటే ఆ టెండర్ హోల్డర్ని వాళ్ళ ఫరం పేరుతో లేదని ఉద్దేశంతో క్యాన్సిల్ చేస్తే దాన్ని కూడా టెండర్ పిలిచాం. 16వ తారీఖు మొన్న పిలిచారు. 16వ తారీఖు నుంచి వెబ్సైట్లో పెడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరికి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ కానీ, విజయనగర్ కాలనీ తర్వాత ఉన్న రాయలపురంలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే వాటికి కూడా టెండర్లు పిలిచి వాటికి కూడా చేయటం. అంటే ఏదైతే మీ ఇంతకుముందు గంజాయి దందా కానీ పెద్ద ఎత్తున సాగేది, అదేవిధంగా మిగతా అరాచక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగేవని అప్పట్లో మీరు చేశారు. కొంత గంజాయి అమ్మకాలు కూడా అప్పుడు జరిగినప్పుడు ప్రత్యక్షంగా మీరు కానీ లోకేష్ బాబు కానీ చూశారు. అయితే ఈ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ఫలితాలు వచ్చాయి? గంజాయికి ప్రధాన అడ్డా ఒకప్పుడు తిరుపతి. ఆ తిరుపతికి చుట్టుపక్కల ఉన్న చంద్రగిరి నియోజకవర్గాన్ని ఈ వైసీపీ పాలకులు దాన్ని ఎక్కువ చేయటం జరిగింది. ఆ గంజాయిని యువతకి ఇచ్చి పెడదోని పెట్టి వాళ్ళ రౌడీజాన్ని పాడుకున్నారు. దాన్ని సమూలంగా అరికట్టాలని ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారి నేతృత్వంలో అందరూ పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా చంద్రగిరిలో పోలీస్ స్టేషన్కి పక్కన ఉన్నటువంటి కాలేజీకి ఎదురుగా ఒక 3 అంగుళ్ళు కట్టుకొని, అంటే చెప్పాలంటే ఆ షాప్స్ కూడా దౌర్జన్యంగా కట్టుకున్నారు గవర్నమెంట్ ప్లేసెస్లో. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టి తీసుకెళ్తే వాటిని కూడా కొట్టివేసి వాళ్ళు కాంపౌండ్ కట్టి అక్కడ అటువంటి కార్యకలాపాలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు దీంతోపాటు చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి ఆర్సీపురంలోనూ పక్కన ఉన్నటువంటి పాకాల మండలాల్లో కూడా స్టార్ట్ అయితే దానిపైన కూడా పోలీసు అధికారులు దృష్టి తీసుకుని రైడ్ చేసి కొందరు కేసులు పెట్టడం జరిగింది. వ్యవస్థలో ఉండే మూలాల కోసం అన్వేషిస్తారు. ఆ మూలాలు 100% దొరుకుతుంది. దొరికిన వెంటనే అన్ని సమూలంగా న్యాయం అవుతుంది. అందరూ ఏదైతే అధికారం మారిన రోజు నుంచి మీరు పెద్ద ఎత్తున మీరు మీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారంటే ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి మీరేమంటారు? అంటే మీకు తెలుసండి, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా బమ్మిని తమ్మి చేసేది మీకు తెలుసు. నేను దాన్ని ఎదుర్కొంటున్నా. ఆ ఎదుర్కొనేదాన్ని అతను చేసిన దౌర్జన్యాలు, అతను చేసేదాన్ని నా పైన రుద్దుతున్నాడు. గతంలో అతను తీసుకున్న అవినీతిని ప్రశ్నిస్తామని ఇప్పుడు నా పైన అవినీతి అని చెప్తున్నాడు. నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తాను. నేను ఒక ₹1 టచ్ చేసినా ఎక్కడైనా ప్రమాణం. ఎవరైనా వస్తే టీ తాగవచ్చు వాళ్ళ దగ్గర, లేదా స్వీట్స్ తెచ్చిస్తే పక్కన బయట ఇచ్చేస్తా స్వీట్స్. నేను మీకు చెప్పా, ఇంకా ఓడి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను. అది ఒకటి నిజం నిదానంగా తెలుస్తుంది, నిలకడగా తెలుస్తుంది అంటారు కదా. తొందరలో మీరు ప్రచారాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ప్రచారాన్ని ప్రచారం పైన మేము అన్ని ఒకే ఒక సాక్షి ఛానల్తో పాటు అతను స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెడుతుంది తప్పించి ఎక్కడ ఒకటి గ్యారంటీ నేను చెప్తున్నా, నిజం నిలకడే తెలిస్తే తొందరలో అన్ని నిజాలు ఎపిసోడ్స్ రూపంలో వస్తాయి.
ఎంత మేము దానికోసం వేస్తానో అన్నీ వస్తాయి. ఎపిసోడ్స్ ఒకటి కాదు చెప్పి ఎపిసోడ్ 1, 2, 3, 4 అన్నీ వస్తాయి. అన్నిటికీ ప్రణాళిక. నేను ఎక్కడ కానీ కక్ష సాధింపు చేయను, ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలు ఇప్పుడు కూడా చూశాను, నేను ప్రజలకే నిత్యం ఉంటున్నా, ఎక్కడ పోట్లా. నేను కానీ నా కుటుంబాన్ని ఒకవేళ నేనే బయట ఊరికి పార్టీ మీటింగ్ అని ఇంకోటి పోతే కూడా నా మిస్సెస్ నా కొడుకు అటెండ్ అవుతున్నారు. ప్రజల సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తిరుపతి వయా పాకాల కాణిపాకం బస్సు లేదంటే వేయించా, తిరుపతి బెంగళూరు వయా పాకాల పైన వేయించా, వయా చంద్రగిరి టౌన్ పైన వేయించా, తిరుపతి నుంచి పాకాలకి టౌన్ బస్సులో ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం. అట్లా మేము వెళ్తున్నాం. మా పెద్ద ఆయన గారు చంద్రబాబు నాయుడు దృష్టికి, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. కొంచెం ఇండస్ట్రీ పరంగా కూడా చంద్రగిరిలో కానీ, కొన్ని చిన్న గొట్టుకు ఎర్రవారిపాలెంలో కానీ, కొన్ని పాకాల మండలాలు కూడా పెట్టాలనుకుంటున్నాం. 100% సక్సెస్ అవుతుంది. ఈ రూరల్ మండలంలో ఐటీ హబ్ పెట్టేదానికి రూరల్ మండలం చేస్తున్నాం. మీ ద్వారా కూడా టీడీడీ అధికారులను ఒకటే కోరుతున్నాం, ఇక్కడ ఉన్న మట్టం ల్యాండ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ మట్టం ల్యాండ్ మొత్తం కాంపౌండ్లు కడితే ఇక్కడ 100% రౌడీజం జరగదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగుంటుంది. దేవుడి సొత్తు మట్టం ల్యాండ్ సొత్తు కాపాడగలుగుతాం. కాబట్టి మీ ద్వారా నాకు ఈఓ గారు కానీ జేఈఓలు అందరికి కానీ చేతులెత్తి నమస్కరిస్తూ మట్టం ల్యాండ్స్ అన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, హ్యాండ్ ఓవర్ చేసుకొని కాంపౌండ్లు కట్టండి, మీరు తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటాం. 100 రోజుల పాలనలో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా, ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ రహదారులను, అదేవిధంగా మొత్తం రహదారులను మరమ్మతులు చేయడం ప్రారంభమైంది. కొన్ని పూర్తి అయినాయి. దీంతోపాటు ఏదైతే పెన్షన్ పెంచడం కానీ, అదేవిధంగా గ్రామాల్లో ప్రశాంతత నెలకొనే విధంగా గంజాయి అమ్మకాలను పూర్తి స్థాయిలో అడ్డుకున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని అంటున్నారు. దీంతోపాటు ఏదైతే మరిన్ని ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాల అమలుకు తాను కృషి చేస్తాను, అందుకోసం తమ నాయకుల సహకారం తీసుకుంటానంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.